కులమత భాష భేదం లేదు, సబ్కా మాలిక్ ఏక్ హై అని ప్రపంచానికి చెప్పిన మహానుభావుడు శ్రీ షిరిడి సాయిబాబా. ఒక్కసారి షిరిడి వెళ్ళాలనే కోరిక ప్రతి భక్తుడి మనసులో ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం షిరిడి సాయిబాబా ఆలయ దర్శనం ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎంత ఖర్చు అవుతుంది, దర్శన విధానం మరియు తప్పక చూడాల్సిన ప్రదేశాలు అన్నీ పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ షిరిడి ట్రిప్ ప్లాన్ రెడీ చేసుకోండి. షిరిడి సాయిబాబా మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా షిరిడి గ్రామంలో నివసించారు. సాయిబాబా బోధన చాలా సింపుల్, శ్రద్ధ మరియు సబూరి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు సాయిబాబాను ఆరాధిస్తున్నారు. ముందుగా షిరిడి ఎలా చేరుకోవాలో చూద్దాం. ట్రైన్ ద్వారా సాయినగర్ షిరిడి రైల్వే స్టేషన్, హైదరాబాద్, ముంబై, పుణే నుండి డైరెక్ట్ ట్రైన్స్ కలవు. ఫ్లైట్ ద్వారా అయితే షిరిడి ఎయిర్పోర్ట్ షిరిడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూణే, ముంబై నుండి ఫ్లైట్స్ ఆపరేట్ అవుతాయి. బస్సు ద్వారా అయితే ప్రైవేట్ వెహికల్ ద్వారా హైదరాబాద్ టు షిరిడి సుమారు 12 నుంచి 14 గంటల సమయం పడుతుంది. అన్నిటికంటే ముఖ్యం, రైలు మార్గం షిరిడికి బెస్ట్ అండ్ బడ్జెట్ ఆప్షన్. నేను సికింద్రాబాద్ నుండి నాగర్సోల్ వరకు ట్రైన్ బుక్ చేసుకున్నాను స్లీపర్ క్లాస్లో. రాత్రి 7 గంటలకు కాచిగూడలో స్టార్ట్ అయ్యి మార్నింగ్ 7 గంటలకు నాగర్సోల్లో దించుతుంది. అయితే నాగర్సోల్ నుంచి షిరిడి 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీకు అక్కడ రెంటెడ్ వెహికల్స్ చాలా దొరుకుతాయి. ఈచ్ 150 రూపీస్ తీసుకుంటారు. గంట జర్నీ తర్వాత మనం షిరిడి చేరుకుంటాము. ఇక స్టే విషయానికి వస్తే, మీరు ఆల్రెడీ సాయాశ్రమం భక్త నివాస్లో రూమ్ బుక్ చేసుకున్నట్టయితే రిసిప్ట్ చూపించి, మీరు మ్యారీడ్ అయితే సర్టిఫికేట్ చూడవలసి వస్తుంది. అన్మ్యారీడ్ వాళ్ళకు రూమ్ ఇవ్వడం జరగదు. అలాగే సింగిల్ పర్సన్స్ కూడా రూమ్ ఇవ్వడం జరగదు. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోకున్నా కానీ ఇక్కడ ఆఫ్లైన్లో మీ ఆధార్ కార్డ్స్ చూపించి మీరు రూమ్ బుక్ చేసుకోవచ్చు. నాన్ ఏసీ రూమ్ కేవలం 250 రూపాయలు, ఏసీ రూమ్ 600-700 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కువ ఫ్యామిలీ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ అన్నదానం కూడా చేయగలుగుతారు. మీకు టిఫిన్స్ కూడా ఇక్కడ తక్కువ రేట్లోనే దొరుకుతాయి. చాయ్, పాలు, కాఫీ ఏదైనా మీకు 2 రూపాయలు. అలాగే పూరి 5 పూరీలు వస్తాయి, మీకు 5 రూపీస్ మాత్రమే. వాటర్ బాటిల్, లీటర్ బాటిల్ 10 రూపాయలు, హాఫ్ లీటర్ బాటిల్ 5 రూపాయలు. ఇంకొక విషయం, మీరు సొంత వెహికల్లో వస్తే ఇక్కడ చాలా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్ కూడా ఉంది. రూమ్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయి సాయిబాబా దర్శనానికి వెళ్ళాను. ఫస్ట్ గేట్ నెంబర్ 2 దగ్గర విఐపి దర్శనానికి టికెట్ మెషిన్స్ ఉంటాయి. మీరు స్కాన్ చేసి పే చేసి టికెట్ తీసుకోవచ్చు. అలాగే పక్కన సంస్థాన వారి మొబైల్ డిపాజిట్ కౌంటర్లు కూడా ఉంటాయి. ఒక ఫోన్ 5 రూపాయలతో డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే మీ పాదరక్షలు కూడా ఫ్రీగా అక్కడ పెట్టుకోవచ్చు. ఇక ఫ్రీ దర్శనానికి గేట్ నెంబర్ 7 నుంచి ఎంట్రీ ఉంటుంది. భక్తుల రద్దీని బట్టి మీకు దర్శనం 2 గంటల నుంచి 4 గంటలు పట్టొచ్చు. నాకు 2 గంటల్లో దర్శనం అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. తర్వాత ద్వారకామై దర్శించాను. ఇక్కడ ప్రత్యేకత పవిత్ర ధుని. బాబా స్వయంగా వెలిగించిన అఖండ అగ్ని ధుని వెలుగుతూనే ఉంది. దీని నుండి వచ్చే భస్మాన్ని విభూది లేదా ఉది అని పిలుస్తారు. ఇది భక్తుల బాధలను తొలగిస్తుందని నమ్ముతారు. చావడి, బాబా నివాసం. సాయిబాబా తన జీవితంలో చివరి 10 ఏళ్లలో 1909 నుండి 1918 వరకు ప్రతి 2వ రాత్రి ఏకాంతర రాత్రులు ఇక్కడనే నిద్రించేవారు. మొదట్లో ఇది గ్రామ కార్యాలయంగా ఉండేది. ఒకసారి భారీ వర్షాల వల్ల ద్వారకామయిలో నీరు చేయడంతో భక్తులు బాబాను బలవంతంగా చావడికి తరలించారు. చావడి ఉత్సవం, పల్లకి. బాబా నివసించిన కాలంలో ప్రతి గురువారం ద్వారకామయి నుండి చావడికి ఆయనను ఘనంగా ఊరేగింపుగా తీసుకెళ్లేవారు. ఆ సాంప్రదాయం నేటికి కొనసాగుతుంది. ప్రతి గురువారం బాబా పాదుకలు, ఫోటోను పల్లకిలో ఉంచి ఊరేగిస్తారు. ఇక దక్షిణామూర్తి హనుమాన్ మందిరం, మారుతి మందిర్ అని పిలుస్తారు. ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం దక్షిణ దిక్కుకు తిరిగి ఉంటుంది. ఇది చాలా అరుదైన మరియు పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక్కడ హనుమంతుని 2 విగ్రహాలు పక్కపక్కనే ఉంటాయి. ఇవి పూర్వం భిన్నమైన 2 గ్రామాలుగా ఉన్న షిరిడి మరియు బిర్గావులను ప్రతీకలుగా నిలిచాయి. సాయిబాబా తన జీవితంలో తొలినాలను అప్పుడప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించేవారు. ఇక లేండీబాగ్. సాయిబాబా తన దైనందిన జీవితంలో విశ్రాంతి కోసం మరియు ధ్యానం కోసం కేటాయించిన ఒక ప్రశాంతమైన ఉద్యానవనం. బాబా షిరిడీకి వచ్చిన కొత్తలో ఇది ఒక బీడు భూమిలా ఉండేది. బాబా స్వయంగా ఇక్కడ మొక్కలు నాటి ప్రతిరోజు నీరు పోసి దీనిని ఒక అందమైన తోటగా మార్చారు. పూర్వం ఇక్కడ లేండి అనే చిన్న నది ప్రవాహం ఉండేది. అందుకే దీనికి లేండీబాగ్ అని పేరు వచ్చింది. బాబా స్వయంగా వెలిగించిన అఖండ దీపం ఉంది. దీనిని నందదీపం లేదా అఖండ దీపం అని పిలుస్తారు. బాబా కాలం నుండి నేటికి ఈ దీపం నిరంతరాయంగా వెలుగుతుంది. ప్రస్తుతం ఇది పాలరాతితో నిర్మించిన ఒక గదిలో భద్రపరచబడింది. బాబా మరియు ఆయన భక్తులు కలిసి తవ్విన బావి ఇక్కడ ఉంది. ఒకప్పుడు ఎండిపోయిన ఈ బావిలో బాబా పూలు వేయగానే నీరు ఉక్కి వచ్చిందని భక్తులు నమ్ముతారు.
ఇక దత్తాత్రేయ మందిరం కూడా ఇక్కడ కలదు. నందదీపానికి సమీపంలో ఒక ఔదుంబర వృక్షం మేడి చెట్టు అంటారు. దీని కింద దత్తాత్రేయుని ఆలయం ఉంది. ఈ విగ్రహాన్ని 1976లో ప్రతిష్ఠించారు. దర్శనం అయిపోయిన తర్వాత షాపింగ్ చేసుకొని ఇలా మనం ముందుకెళ్లే క్రమంలో లెఫ్ట్ సైడ్ ఐ లవ్ సాయిబాబా అని చెప్పేసి పెట్టేశారు సెల్ఫీ పాయింట్. ఇక్కడ సెల్ఫీ దిగే వాళ్ళు దిగచ్చు. ఈ ప్లేస్ చాలా బాగుంది. చాలా మంది ఈ ప్లేస్లో సెల్ఫీలు దిగడం గమనార్హం. అలాగే శ్రీ సాయి పల్లకి గార్డెన్ కూడా ఇక్కడ కనబడుతుంది మనకు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ సర్కిల్లో ఏర్పాటు చేశారు. ఇక చివరగా శ్రీ సాయి ప్రసాదాలయం ఆసియాలోనే అతిపెద్దది. దాదాపు 11,550 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంలో ఒకేసారి 5,500 మంది భక్తులు కూర్చొని భోజనం చేయవచ్చు. ఇక్కడ అందించే భోజనాన్ని బాబా ప్రసాదంగా భావిస్తారు. సాధారణంగా మెనూలో అన్నం, పప్పు, చపాతీ, 2 రకాల కూరలు మరియు ఒక తీపి పదార్థం ఉంటాయి. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క చరిత్ర మరియు వాడిన యుద్ధ పరికరాలు ఈ పైన ఫ్లోర్లో ఉంటాయి. వెళ్ళి చూడండి. టెంపుల్ నుంచి ఎగ్జిట్ అయినాక వెంటనే ఇక్కడ షాపింగ్స్ ఉంటాయి. ఇది మనం ఎగ్జిట్ అయ్యే రోడ్ అన్నట్టు. అలాగే ఇండియాలో మొట్టమొదటి డివోషనల్ థీమ్ పార్క్ కూడా ఇక్కడ కట్టబడింది. దీనికి ఎంట్రీ ఫీజు 600 రూపాయలు ఉంటుంది. మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఇందులో దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాల యొక్క కాపీ గుడులు కూడా చేయబడి ఉంటాయి. అలాగే ఇందులో సాయిబాబా చరిత్ర కూడా ఒక 1 hour సినిమాగా రూపొందించి మనకు 3Dలో చూపిస్తారు. ఇందులో ఫుడ్ అండ్ రెస్టారెంట్ కూడా ఉన్నది. అలాగే పిల్లలు ఫ్యామిలీతో మీరు సరదాగా గడపడానికి దీనికి ఆపోజిట్లోనే వెట్ అండ్ జాయ్ వాటర్ పార్క్ కూడా ఉంది. ఎంట్రీ 1,500 రూపాయలు. షిరిడీ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న శనిసింగ్నాపూర్కి షేర్డ్ వెహికల్ తీసుకొని బయలుదేరాను. పర్ పర్సన్ 200 రూపాయలు పడింది. మధ్యలో అక్కడక్కడ ఎద్దుల బండితో తిప్పిన చెరుకు రసం షాపులు ఉంటాయి. గంటన్నర జర్నీ తర్వాత నేను శనిసింగ్నాపూర్ చేరుకున్నాను. బస్సు దిగగానే ఆ చుట్టూ ఉన్న షాప్ వాళ్ళు మనల్ని పూజా సామాగ్రి కోసం బలవంతం చేస్తారు. అది ఖచ్చితంగా తీసుకునే అవసరం లేదు. ఎవరైనా మీరు పూజ చేయించుకోవాలంటే తీసుకోవచ్చు. నేను 2 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇప్పుడు ఇక్కడ టెంపుల్ చాలా కన్స్ట్రక్షన్ అయింది. గేట్ నెంబర్ 2 నుంచి ఎంట్రీ ఉంటుంది. శనిసింగ్నాపూర్ దేవుని చరిత్ర. ఒక గొర్రెల కాపరి పెద్ద నల్లరాయి శిలను గమనించాడు. ఆ రాయిని కర్రతో తాకగానే రక్తం కారిందని గ్రామస్తులు చెబుతారు. భయంతో గ్రామస్తులు ఆ రాయిని గ్రామంలో తీసుకువచ్చారు. అదే రాత్రి గ్రామ పెద్దకి శనిదేవుడు కలలో దర్శనమిచ్చి ఇలా చెప్పాడని విశ్వాసం. నేను శనిదేవుణ్ణి. నన్ను తెర వెనుక గుడి గర్భగుడి లేకుండా బహిరంగంగా ప్రతిష్ఠించండి. నేను ఈ గ్రామాన్ని రక్షిస్తాను. ఆకాశమే నాకు గుడి అని సెలవిచ్చారంట. ఇక్కడ ప్రజల నమ్మకం. తలుపులు లేని గ్రామం ఆ అద్భుత విశ్వాసం. శనిసింగ్నాపూర్లో ఇళ్లకు తలుపులు ఉండవు, తాళాలు వాడరు. దుకాణాలు, బ్యాంకులు కూడా తాళాలు లేకుండానే ఉండేవి. ఇప్పుడు కొంత మార్పు వచ్చిందిలేండి. శనిదేవుడు స్వయంగా గ్రామాన్ని కాపాడుతున్నాడని అచంచల నమ్మకం వల్ల ఎవరైనా దొంగతనం చేస్తే శనిదేవుని శిక్ష తప్పదని భక్తుల విశ్వాసం. శనిదేవుడికి నువ్వుల నూనెను అభిషేకం చేస్తారు. నల్ల నువ్వులు, ఇనుప వస్తువులు సమర్పిస్తారు. ఇక్కడ శనివారం అత్యంత పవిత్రమైన రోజు. భక్తులు నమ్మేది శని దోషం తొలగుతుంది, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, కష్టకాలం ముగుస్తుంది. ఇక్కడ ప్రత్యేక రోజులు శనివారం మరియు శని అమావాస్య, శని జయంతి. ఈ రోజుల్లో లక్షలాది దర్శనానికి వస్తారు. శనిదేవుని తత్వం, భక్తి సందేశం. శనిదేవుడు శిక్షించే దేవుడు కాదు, కర్మఫల దాత. మంచికి మంచి, చెడుకు చెడు ఫలితం ఇస్తాడు. నిజాయితీ, కష్టపడి పనిచేయడం, ఓర్పు ఇవే శనిదేవుడికి ప్రసన్నం చేసే మార్గాలు. ఇక్కడ నవగ్రహాల ఆలయం కూడా నిర్మించారు. ఇలా సాయంత్రం సమయం వచ్చిన నాకు రాత్రి దర్శనం అయింది. చివరికి నేను షిరిడి చేరుకొని డిన్నర్ చేసి పడుకున్న సమయానికి రాత్రి 11 గంటలు అయింది. ఇలా నా మొదటి రోజు గడిచింది. ఇక్కడ బర్ఫీ ప్రసాదంగా ఇవ్వబడుతుంది. 20 రూపాయలు. ఆన్లైన్ పేమెంట్ కలదు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్లు చేయగలరు. నేను మీకు రిప్లై ఇస్తాను.